నిత్యం శవాలతో ఉండే కైలాస భూమి పక్కనే ఈ గుడి కట్టాలని మీకెందుకు అనిపించింది? మంచి ప్రశ్న వేశారు. మా కైలాసభూమిలో నిత్యం చనిపోయిన వారి శవాలు రావడం నిజం. అందులో ఒకడో ఇద్దరో బ్రతికిన సంఘటనలు కూడా లేకపోలేదు. నమ్మలేకపోతున్నాం. ఇలాంటి అద్భుతాలు మా కైలాసభూమిలో చాలానే జరిగాయి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన కోటి లింగాలకు ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ రాజమహేంద్రవరంలో గోదావరి తీరములోని మా కైలాస భూమిలో కోటొక్క లింగంగా ప్రతిష్ఠించి మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నిజం చెప్పాలంటే కొత్తగా గుడులు గోపురాలు కట్టే వారిని చూసి పాడుబడ్డ ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నా వాటిని బాగు చెయ్యక కొత్త గుడులు ఎందుకని ప్రశ్నించే నేను కూడా ఈ మహాకాళేశ్వర ఆలయం కడతానని కలలో కూడా ఊహించలేదు. అంతా ఆ శివుని లీల. నమస్తే. ఈయనే ఈ గుడి కట్టిన శిల్పి. మీ భాషలో చెప్పాలంటే ఆర్కిటెక్ట్. నేను ఈ గుడి కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు రూపంలో వచ్చి ఈ మహాకాళేశ్వర ఆలయానికి అద్భుతమైన రూపాన్నిచ్చాడు. ఈ గుడి గురించి నేను చెప్పడం కంటే ఆయన మాటల్లోనే వినండి. ప్రపంచంలోనే గొప్ప గొప్ప గోపురాలకు దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన దేశం